రాజకీయాల్లో రాజ్యాంగ చరిత్రలో అత్యంత కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. కేంద్ర రాష్ట్రాల మధ్య నిత్యం వివాదాలకు కారణమవుతున్న గవర్నర్ వ్యవస్థ అధికార పరిధిపై రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక తీర్పిచ్చింది. శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి నిరవధికంగా పెండింగ్లో ఉంచడం ఇకపై కుదరదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు సమాధానమిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ మార్గదర్శకాలు ఏమిటి? విపక్ష రాష్ట్రాల బిల్లుల భవితవ్యం ఎలా మారనుంది? కేంద్రం ఆలోచన ధోరణితోనే ఆగిపోతున్న ఆ ఫైళ్ల దుమ్ము తొలగిపోనుందా? సమస్యలు ఎన్నైనా పరిష్కారానికి భారతదేశ న్యాయ వ్యవస్థ అత్యంత కీలకమని నిరూపించేలా సాగిన ఆ హద్దులకు గీత విశేషాలు ఏంటో చూద్దాం. దేశ చరిత్రలో పరిపాలన సరికొత్త దిశగా సాగేందుకు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. రాజకీయాలు వ్యవస్థల మధ్య తలెత్తిన కొన్ని సంఘటనల నేపథ్యంలో రాజ్యాంగ పరిధిలోని సందేహాలను నివృత్తి చేసే దిశగా ఈ తీర్పు మార్గంగా నిలిచింది. తమిళనాడు బిల్లులను గవర్నర్ నిరవధికంగా నిలిపివేసిన కేసులో జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పు రాష్ట్రపతి, గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకునే విధంగా ఉందని భావించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలతో కూడిన లేఖను భారత ప్రధాన న్యాయమూర్తికి రాశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్ర శాసనసభలో ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట గడువులోగా సమ్మతి లేదా అభిప్రాయం తెలియజేయకపోతే బిల్లును ఆమోదించినట్లుగా భావించాలనే నియమం రాజ్యాంగంలో లేదని, ఇది అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని కోర్టు పేర్కొంది. శాసన నిర్మాణంలో రాష్ట్రపతి, గవర్నర్లు నిర్వర్తించాల్సిన విధులు మరే వ్యవస్థ భర్తీ చేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే తమ వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్లు అకారణంగా నిరవధికంగా నిలిపివేయడం తగదని, సహేతుక సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. నిరంకుశంగా బిల్లులను నిలిపివేసే పరిస్థితుల్లోనే కోర్టులు తమ పరిమిత న్యాయ సమీక్ష అధికారాలను ఉపయోగించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. రాజ్యాంగ అధికరణం 200 కిందకి బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్ దానిని ఆమోదించకుండా పక్కన పెట్టకుండా తప్పనిసరిగా శాసనసభకు తిప్పి పంపాలని సుప్రీంకోర్టు వివరించింది. ఆ అధికరణంలోని విత్ అల్డ్ అంటే నిలిపివేయడం అనే పదానికి అర్థం శాసనసభకు తిప్పి పంపడమేనని కోర్టు పేర్కొంది. అలా తిప్పి పంపిన బిల్లు సవరణలతో లేదా సవరణలు లేకుండా తిరిగి వచ్చినప్పుడు గవర్నర్కు 2 మార్గాలుంటాయి: ఆమోదం తెలపడం లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం. రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు తప్పనిసరిగా అనుమతి ఇవ్వడం మినహా గవర్నర్కు మరో గత్యంతరం లేదనడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకసారి తిప్పి పంపిన బిల్లు మళ్లీ తిరిగి వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని అంతకుముందు పంపిన దానితో పోల్చి చూసుకుని నిర్ణయం తీసుకోవచ్చు. అందులో చేసిన సవరణలు అంతర్రాష్ట్ర సమాఖ్య కోణంలో ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తే దానిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే అధికారం గవర్నర్కు ఉంటుంది. గవర్నర్ల విధులు, నిర్ణయాలలో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని పేర్కొంది. రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. గవర్నర్లు బిల్లులను తిప్పి పంపినా, నిలిపివేసినా సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని ధర్మాసనం హెచ్చరించింది. లేదంటే భవిష్యత్తులో వివాదాలు తప్పవని అభిప్రాయపడింది. అధికరణం 200 కింద గవర్నర్లకు విచక్షణ అధికారం ఉన్నప్పటికీ దాన్ని అపరిమితంగా వినియోగించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది.
అధికరణం 361 ప్రకారం గవర్నర్ను వ్యక్తిగతంగా న్యాయ విచారణ ప్రక్రియలోకి లాగి న్యాయ సమీక్ష చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నప్పటికీ అధికరణం 200 కింద గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిరవధికంగా వాయిదా వేసినప్పుడు సమీక్షించేందుకు కోర్టుకు అధికారం ఉంది. అయితే నిర్దిష్ట గడువులు, అధికార వినియోగ తీరుపై రాజ్యాంగంలో ఏమీ చెప్పనప్పుడు అధికరణం 200 కింద గవర్నర్ అధికారాల వినియోగ విషయంలో కోర్టులు న్యాయపరంగా గడువులు విధించడం తగదు. రాష్ట్రపతికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికరణం 143 కింద సుప్రీంకోర్టును సంధించిన 14 ప్రశ్నలకు రాజ్యాంగ ధర్మాసనం సమాధానాలు ఇచ్చింది. వాటిలో ముఖ్యమైనవి అధికరణం 200. గవర్నర్కు 3 రాజ్యాంగపరమైన మార్గాలున్నాయి. 1. బిల్లుకు ఆమోదం తెలపడం. 2. రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వులో పెట్టడం. 3. ఆమోదాన్ని పెండింగ్లో పెట్టి తన అభిప్రాయాలతో బిల్లును మళ్లీ శాసనసభకు తిప్పి పంపడం. అధికరణం 200 కింద విధులు నిర్వహించేటప్పుడు గవర్నర్ తన విచక్షణ ప్రకారం నడుచుకోవచ్చు. మంత్రిమండలి సలహా, సూచనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అధికరణం 200 కింద గవర్నర్ విధులను సమీక్షించడం న్యాయబద్ధం కాదు. అయితే బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా జాప్యం చేసినా, కారణం చెప్పకుండా పెండింగ్లో ఉంచినా తగిన సమయంలోగా నిర్ణయం తీసుకోమని కోర్టులు పరిమిత ఆదేశాలు జారీ చేయవచ్చు. గవర్నర్ బిల్లు పంపిన ప్రతిసారి సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో అయినా స్పష్టత లేకపోతే అధికరణం 143 కింద సుప్రీంకోర్టుకు ప్రతిపాదించవచ్చు. చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం కుదరదు. గవర్నర్లు రాష్ట్రపతి రాజ్యాంగపరంగా నిర్వహించే విధులు, జారీ చేసే ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికరణం 142 ద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులు భర్తీ చేయలేవు. గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర శాసనసభలు తీసుకువచ్చే ఏ బిల్లు చట్టరూపం దాల్చలేదు. సుప్రీం ఇచ్చిన ఈ తీర్పు సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ పాత్రపై చర్చకు దారితీసి రాష్ట్రపతి, గవర్నర్ల రాజ్యాంగపరమైన అధికారాల పరిధిపై ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పరిచింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి వద్ద నిరవధికంగా పెండింగ్లో ఉన్న అనేక బిల్లుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా తెలంగాణ బీసీ ఆర్డినెన్స్ బిల్లు వంటి కీలకమైన అంశాలు, అలాగే కేరళ, పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో గవర్నర్ల ఆమోదం కోసం చాలా కాలంగా నిలిచి ఉన్న ఇతర ముఖ్యమైన బిల్లుల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకునేలా ఈ తీర్పు ఒత్తిడిని పెంచనుంది. బిల్లులను అకారణంగా పెండింగ్లో ఉంచడం తగదని కోర్టు స్పష్టం చేయడంతో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇకపై సహేతుకమైన సమయంలో నిర్ణయాలు తీసుకునేందుకు లేదా తమ నిర్ణయాలకు రాతపూర్వకంగా కారణాలు చెప్పేందుకు ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలవనుంది. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఘర్షణలకు దారితీస్తున్న ఈ అంశానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు ఒక స్పష్టమైన పరిష్కారాన్ని చూపింది అనడంలో సందేహం లేదు. గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం లేకుండా రాష్ట్ర శాసనసభలు తీసుకువచ్చే ఏ బిల్లు చట్టరూపం దాల్చదని, వారి పాత్రను మరే వ్యవస్థ భర్తీ చేయలేదని రాజ్యాంగ ధర్మాసనం నిస్సందేహంగా తేల్చి చెప్పింది. అయితే అదే సమయంలో వారి విచక్షణ అధికారం అపరిమితం కాదని, న్యాయ సమీక్ష పరిధికి లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఘర్షణలకు దారితీస్తున్న ఈ బిల్లుల ఆమోదం అంశానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు ఒక సమతుల్యతతో కూడిన స్పష్టమైన పరిష్కారాన్ని చూపింది. ఈ తీర్పు గవర్నర్ వ్యవస్థ బాధ్యతను పెంచడంతో పాటు శాసనసభల అధికారానికి తగిన గౌరవాన్ని ఇవ్వాలనే రాజ్యాంగ స్ఫూర్తిని పునరుద్ఘాటించింది అనడంలో సందేహం లేదు.
ఈ పెండింగ్ బిల్లుల విషయంలో గమనించాల్సిన కీలకమైన రాజకీయ కోణం ఏమిటంటే దేశవ్యాప్తంగా గవర్నర్ లేదా రాష్ట్రపతి వద్ద ఆమోదం కోసం వేచి ఉన్న సుమారు 32కు పైగా బిల్లుల్లో దాదాపు అన్ని విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలవే కావడం ఇది సమాఖ్య స్ఫూర్తిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. గవర్నర్ పదవిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు లేదా శాసనసభ నిర్ణయాలను అడ్డుకునేందుకు ఒక సాధనంగా ఉపయోగిస్తోందనే విమర్శలకు ఈ జాప్యం మరింత బలం చేకూర్చుతోంది. రాజ్యాంగబద్ధమైన అధికరణం 200 కింద గవర్నర్లకు విచక్షణ అధికారం ఉన్నప్పటికీ దానిని కేంద్రంలోని ఆలోచనా ధోరణికి అనుగుణంగా వినియోగిస్తూ రాష్ట్రాల చట్టాలను నిరవధికంగా నిలిపివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అనేక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. బిల్లులు ఫైళ్లలో దుమ్ము కొట్టుకునేలా మారడానికి కారణమవుతున్న ఈ రాజకీయ ఉద్రిక్తతను సుప్రీంకోర్టు తీర్పు కొంతమేర పరిష్కారాన్ని చూపింది. కారణాలు లేకుండా జాప్యం జరిగితే కోర్టు జోక్యం చేసుకునే వీలు ఉందని స్పష్టం చేయడం భవిష్యత్తులో గవర్నర్ల వ్యవహార శైలిపై నిఘా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయపరమైన మార్గాన్ని అందించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రాజ్యాంగ స్పష్టతకు అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుంది. గవర్నర్కు విచక్షణాధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగ విధుల నిర్వహణలో జాప్యం చెల్లదని, ఆ నిర్ణయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని స్పష్టం చేయడం ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని, రాష్ట్ర శాసనసభ్యుల హక్కుల అత్యున్నత న్యాయస్థానం మరోసారి నిలబెట్టింది. ఈ అంశంలో హద్దులకు గీత ఎక్కడుందో సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. రాజకీయాల్లో మార్పులు, కొత్త చేరికలు వస్తూనే ఉంటాయి. కానీ దేశ భవిష్యత్తుకు, అభివృద్ధి బాటకు దిక్సూచి మాత్రం రాజ్యాంగం అనే షాడో సూత్రాలే అని మరోమారు నిరూపితమవడం ఆనందించే క్రమం ఇది.